అందరికీ నమస్కారం. అమలకి ఏకాదశి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు. ఈ రోజున ఈ పవిత్ర కథను వినడం, చదవడం లేదా ఇతరులకు వినిపించడం ద్వారా జన్మ జన్మల పాపాలు తొలగి అపారమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు తెలియచేస్తున్నాయి. మరి ఈ మహిమాన్వితమైన అమలకి ఏకాదశి వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఫాల్గుణ మాస శుక్లపక్షంలో వచ్చే అమలకి ఏకాదశి మహిమ మాంధాత వశిష్ఠుల సంవాద రూపంలో బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడింది. ఒకసారి మాంధాత వశిష్ఠముని దగ్గరకు చేరి, ఓ మహాభాగా, మీరు నా పట్ల ప్రసన్నులై ఉన్నచో సకల శుభాలను పొందగలిగే ఒక వ్రతాన్ని దయతో నాకు తెలపండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా వశిష్ఠుడు ఇలా అన్నాడు: రాజా, అందరికీ శుభాన్ని కలుగజేసే ఒక మహావ్రతం యొక్క మహిమను, చరిత్రను నీకు వివరిస్తాను. ఆ వ్రతం పేరు అమలకి ఏకాదశి వ్రతం. ఆ వ్రతాన్ని పాటించడం వల్ల కలిగే ప్రభావం సకల పాపాలను నశింపచేసి ముక్తిని వసగడమే కాకుండా 1000 గోవులను దానం చేసిన ఫలం కూడా సిద్ధిస్తుంది. పూర్వం వైదిశమనే పురం ఉండేది. దానిలో మిక్కిలి సంపన్నులై బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు నివసించేవారు. ఆ అందమైన నగరంలో నాస్తికుడు గాని పాపి గాని ఉండేవాడు కాడు. నగరమంతా ఎప్పుడూ వేద మంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. అట్టి సుప్రసిద్ధ నగరంలో చైత్రరథుడనే రాజు ఉండేవాడు. అతడు చంద్రవంశజుడైన వసబిందుకుని కులంలో జన్మించాడు. చైత్రరథుడు ఫలవంతుడు, వీరుడు, ఐశ్వర్యవంతుడు, శాస్త్ర కోవిదుడై ఉండేవాడు. అతని రాజ్య పాలనలో రాజ్యమంతటా సుఖ సంపదలు వెల్లివిరిసి ఉండేవి. ప్రజలందరూ విష్ణు భక్తికి అంకితులై ఉండి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉండేవారు. హరిభక్తి కారణంగా వారందరూ ఆ రాజ్యంలో సుఖంగా జీవించేవారు. రాజ్యంలో బీదవాడు గాని పిసినారి గాని ఒక్కడైనా ఉండేవాడు కాదు. ఈ ప్రకారం ఆనందంగా అనేక సంవత్సరాలు గడిచిపోయిన తరువాత ఫాల్గుణ మాస శుక్లపక్షంలో ఒకసారి ద్వాదశితో కూడిన అమలకి ఏకాదశి వచ్చింది. ఇటువంటి ఏకాదశి మహత్తర లాభాన్ని చేకూరుస్తుందని తెలిసిన రాజు, అతని ప్రజలు దానిని యథావిధిగా నిర్వహించాలని సంకల్పించారు. ఏకాదశి రోజు ప్రొద్దున్నే రాజు, అతని ప్రజలు నదిలో స్నానం చేసి ఒడ్డునే ఉన్నటువంటి విష్ణు ఆలయాన్ని సందర్శించారు. గుడి ప్రాంగణంలో ఒక అమలకి వృక్షం ఉంది. రాజు ఆ చెట్టు మొదట్లో నీళ్లు నింపిన కుండను, గొడుగును, వస్త్రాన్ని, పాదుకలను, పంచరత్నాలను పూజార్థం ఉంచాడు. తరువాత అతడు జలమును, పాదుకలను, ఛత్రాన్ని, సువర్ణములను, వజ్రములను, ముత్యాలను, వైఢూర్యములను, సుగంధ రూపమును సమర్పించి శ్రీ పరశురాముని అమలకి వృక్షాన్ని పూజించాడు. పిదప అతడు ప్రజలతో, ఋషులతో కూడి పరశురాముని కీర్తించాడు. ఓ పరశురామ, ఓ రేణుకనందన, ఓ అమలకి వృక్ష ఛాయలో నిలిచినవాడా, ఓ కామమోక్ష ప్రదాత, ఇవే నీకు మా వందనములు. తరువాత అతడు అమలకి వృక్షాన్ని స్తుతించాడు. ఓ అమలకి, ఓ విశ్వపోషక, బ్రహ్మతనయ, ఓ సమస్త పాప వినాశక, నీకు మా వందనములు. దయచేసి మా అర్పణలను స్వీకరింపుము. ఈ విధంగా భగవంతుని అమలకీని పూజించిన తరువాత రాజు, అతని ప్రజలు విష్ణు ఆలయంలోనే రాత్రంతా జాగరణ చేశారు. భక్తితో పాటలు పాడారు. ఆ సమయంలో విధివశాత్తుగా ఒక వేటగాడు అక్కడకు వచ్చాడు. నానా రకాలైన జంతువులను చంపి అతడు జీవికను సంపాదించేవాడు. నెయ్యి దీపంతో, ధూపంతో శోభితమైన మందిరంలోనికి ప్రవేశించిన ఆ వేటగాడు చాలా మంది జనులు మేల్కొని ఉన్నవారై భగవంతుణ్ణి కీర్తించడం కనిపించింది. వేటగాడు కూడా వాళ్లతో పాటే కూర్చుని జరుగుతున్నదేమిటో చూడసాగాడు. అదృష్టవశాత్తు అతనికి కుండపై ఉంచిన దామోదరుని దర్శనం కలిగింది. ఆ వేటగాడు విష్ణు భగవానుని దివ్య కథలను కూడా విన్నాడు.
ఆకలితో ఉన్నప్పటికీ రాత్రంతా మేల్కొని ఉన్నవాడై ఏకాదశి మహిమలను విన్నాడు. మర్నాడు ప్రొద్దున్నే రాజు తన ప్రజలతో పాటు గ్రామానికి వెళ్ళిపోయాడు. వేటగాడు కూడా ఇంటికి వెళ్ళిన తరువాత భోజనం చేశాడు. తరువాత కొన్ని సంవత్సరాలకు వేటగాడు దేహాన్ని చాలించాడు. ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసిన ఫలితంగా వేటగాడు మరుజన్మలో రాజుగా జన్మించాడు. జయంతి పురాన్ని పాలించే విదూరథునికి అతడు వసురథునిగా జన్మించాడు. అతడు 1000 గ్రామాలకు రాజు అయ్యాడు. అతడు సూర్యునితో సమానంగా తేజోమయుడు, చంద్రునితో సమానంగా ప్రకాశమానుడు, విష్ణువుతో సమానంగా శక్తివంతుడు, భూదేవితో సమానంగా ఓర్పు కలవాడుగా ఉండేవాడు. సత్యసంధుడైన అతడు ధర్మపరుడై విష్ణు భక్తునిగా అయ్యాడు. ఒకరోజు వసురథుడు అడవిలో వేటకు పోయి దారి తప్పాడు. తీవ్రంగా అలసిపోయిన అతడు ఏ దారి తోచక ఒక చెట్టు క్రింద నడుం వాల్చి చేయినే తలగడగా పెట్టుకుని నిదురించాడు. ఇంతలో అక్కడ అడవిలో నివసించే క్రూరమైన అడవి మనుషులు రాజు ఉన్న చోటుకు హఠాత్తుగా వచ్చారు. ఎవడో అడవిలోకి వచ్చారని దూరంగా ఉండి కొందరు పాశాలతో, మరికొందరు ఆయుధాలతో, కత్తులతో బాణాలు ఎక్కుపెట్టి అతనిపై వేయసాగారు. ఆ ఆయుధాలన్నీ అతని శరీరంపై పువ్వుల వాన పడినట్లుగా పడుతున్నాయి. కాని గాయం మాత్రం అవ్వడం లేదు. ఇక క్రూరమైన అడవి మనుషుల దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అయిపోయాయి. వారికి ఏం చేయాలో తోచక దిగాలుగా నిలుచున్నారు. ఇంతలో యువరాజు శరీరం నుంచి ఒక యువతి బయటకు వచ్చింది. ఆమె ఎంతో కోపంతో వారిపై దూకి క్షణకాలంలో వారందరినీ సంహరించింది. తరువాత అంతర్ధానమైంది. ఇంతలో రాజుకు మెలకువ వచ్చింది. అతను లేచి తన చుట్టూ ఉన్న అడవి మనుషులు చనిపోయి ఉండడం చూసి వీరందరినీ సంహరించి నన్ను రక్షించింది ఎవరు అని ఆలోచిస్తున్న తరుణంలో అతనికి ఆకాశం నుంచి ఇలా వినిపించింది, ఇదంతా శ్రీహరి మహిమ అని పలికింది. అంతట రాజు ఎంతో సంతోషించి తన రాజ్యానికి వచ్చి ధర్మాత్ముడిగా చాలా కాలం రాజ్యాన్ని పాలించాడు. కాబట్టి మాదాంత మహారాజా, ఏ కారణం చేతైనా ఈ అమలకి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అలాంటి వారు తప్పక వైకుంఠాన్ని చేరుకుంటారు. కాబట్టి అమలకి ఏకాదశి వ్రతం అంత గొప్పది. ఎవరైతే అమలకి ఏకాదశి వ్రతం గురించి తెలుసుకుంటారో, అలాగే వ్రతకథను వింటారో అటువంటి వారికి ఆవులను దానం చేసిన ఫలితంతో పాటు 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం దక్కుతుంది. ఐశ్వర్యం కలిగి సకల శుభాలు కలుగుతాయి. అమలకము అంటే ఉసిరికాయ అని అర్థము. పురాణాల ప్రకారం ఈ ఏకాదశి గురించి ఇలా వివరణ ఉంది. ఎవరైతే అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కిందకు వెళ్లి శ్రీమన్నారాయణుణ్ణి ఉసిరి చెట్టులో పూజించి ఆ ఉసిరి చెట్టు కిందే జాగరణ చేస్తారో అటువంటి వారికి 1000 గోవులను దానం చేసిన పుణ్యం కలుగుతుందని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పినట్లు పద్మపురాణంలో ఉంది. అసలు ఉసిరి చెట్టుకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత అనే సందేహం మనకు కలగవచ్చు. దానికి పురాణ వివరణ ఇలా ఉంది. ఇది పద్మపురాణంలోనిది. మహాప్రళయం వచ్చినప్పుడు లోకాలన్నీ నాశనం అవుతాయి. ఈ సృష్టి అంతా జలంతో నిండిపోతుంది. ఆ జలంలో శేషతల్పం మీద యోగ నిద్రలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఆ యోగ నిద్రలో ఉన్న పరమాత్మ నోటి నుంచి చంద్రబింబం ఆకారంలో ఒక ఉమ్మి బయలుదేరి కింద పడగానే అందులో నుంచి ఒక అద్భుతమైన చెట్టు ఉద్భవించింది. ఆ వృక్షం ప్రకాశించింది. ఆ వృక్షం తర్వాతే బ్రహ్మదేవుడు ప్రజాపతులను, దేవతలను, మానవులను సృష్టి చేశాడు. అలా బ్రహ్మచేత సృష్టించబడిన ఆ దేవతలు ప్రకాశిస్తున్న ఆ చెట్టు వంక చూస్తూ, ఈ చెట్టు పేరు ఏమిటి? దీన్ని మనం ఇంతవరకు చూడలేదే, ఈ చెట్టు అసలు ఎక్కడ నుంచి వచ్చింది అని అనుకుంటూ ఉండగా ఆకాశవాణి ఇలా పలికింది, ఓ దేవతలారా, ఇది సాక్షాత్తు విష్ణు స్వరూపమైన చెట్టు. ఇది ఉసిరిక చెట్టు. దీన్నే అమలక వృక్షము అంటారు. ఇది పరమ పవిత్రమైన వృక్షం. ఎవరైతే ఈ చెట్టును కేవలం తాకుతారో వారికి గోవును దానం చేసినంత పుణ్యం దక్కుతుంది. అంతటి పవిత్రమైన వృక్షం ఈ అమలక వృక్షము.
ఎవరైతే ఈ వృక్షాన్ని స్మరిస్తారో వారికి గోదాన పుణ్యం, ఎవరైతే ఈ వృక్షాన్ని తాకుతారో వారికి రెండింతల పుణ్యం కలుగుతుంది. ఎవరైతే ఈ ఉసిరికాయను ప్రసాదంలా స్వీకరిస్తారో వారికి మూడింతల ఫలితం కలుగుతుంది. ఎందుకంటే సమస్త దేవతలు నిత్యం నివాసం ఉండే పవిత్ర దేవతా వృక్షం ఈ ఉసిరి చెట్టు. ఈ అమలకి వృక్షాన్ని ఏకాదశి రోజు సేవిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. ఈ చెట్టు మూలమునందు శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. అగ్రభాగంలో బ్రహ్మ కొలువై ఉంటాడు. ఈ చెట్టు కొమ్మలలో పరమేశ్వరుడు కొలువై ఉంటాడు. ఈ చెట్టు రెమ్మలలో మహర్షులు మొదలైన వారు నివసిస్తారు. వీటి యొక్క పత్రాలలో దేవతలు ఉంటారని చెప్పగానే దేవతలందరూ అమలకి వృక్షాన్ని పూజించారట. విష్ణువును స్తోత్రం చేశారట. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై దేవతలారా మీకు ఏం వరం కావాలో కోరుకోమని అడగగా అప్పుడు మహర్షులు దేవతలు ఇలా కోరుకున్నారట. దేవా, మేము ఏ చిన్న వ్రతం చేస్తే అనంతమైన పుణ్యం కలుగుతుందో, పాపాలన్నీ నశిస్తాయో ఆ వ్రతం గురించి చెప్పమన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏకాదశి వ్రతం గురించి చెప్పగానే వారు మోక్షాన్ని పొందారని పద్మపురాణం తెలియచేస్తుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ అమలకి ఏకాదశి రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. చూశారు కదండి అమలకి ఏకాదశి మహిమ ఎంత గొప్పదో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.